రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశేష కుంకుమార్చనలు సాగుతున్నాయి. మహిళల కోసం ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ శ్రావణ మాసపు పూజలు, వ్రతాల విశేషాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. జిల్లాలో ఆలయాలన్నీ శ్రావణ మాసపు శోభతో కలకలలాడుతున్నాయి. మహిళలంతా అమ్మవారి ఆలయాలకు పోటెత్తుతున్నారు. వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారికి చీరాసారే సమర్పిస్తున్నారు. ఇప్పుడు మనం 5వ శతాబ్దం నాటి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ శ్రావణ మాసంలో ఇక్కడ ఏ పూజలు జరుగుతాయి, స్వామి అమ్మవార్లకు ఏ అర్చనలు అభిషేకాలు చేస్తారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఇది ఎంతో పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తారు. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ఏ ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి, వరలక్ష్మి వ్రతాలు ఎప్పుడు చేయడానికి నిశ్చయించుకున్నారు? జై శ్రీమన్నారాయణ. కాకినాడ రూరల్ సర్పూర గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి దేవస్థానందు శ్రావణ మాసం 4 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా అర్చక స్వాములు ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు ఆల్రెడీ మొదటి శుక్రవారం జరిగిపోయింది. మొదటి శుక్రవారం రోజు కూడా మేము సామూహిక కుంకుమార్చన జరపడం జరిగింది. ఆ రోజు స్వామివారి యొక్క అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం పూట అమ్మవారికి అభిషేకాలు, దైనందిన కార్యక్రమాలతో పాటు సామూహిక కుంకుమార్చన కూడా నిర్వహించడం జరిగింది. రేపటి రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా 21వ తారీఖున మేము వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన మహిళలకు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా సామూహిక కుంకుమార్చనలు, అష్టోత్తర కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొన్న వారికి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి రూపు, పసుపు కుంకుమ, గాజులు, కంకణం కూడా మనం దేవస్థానం తరపున వారికి ఇదిగా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారికి వచ్చిన వారందరికీ కూడా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా వారికి సామూహిక కుంకుమ అనంతరం వారికి ప్రసాద వితరణ, అదేవిధంగా వారికి అన్ని సదుపాయాలు కూడా ఏర్పడడం జరిగింది. మిగతా కార్యక్రమాన్ని కూడా మా అర్చక స్వాములు మీకు వివరిస్తారు. ఓం నమో నారాయణాయ. సార్, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ గృహ సంకల్పం అనే ఒకటి, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాలకు ఎంతమంది మహిళలకు మీరు ఏర్పాట్లు చేశారు? అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతాయి? దేవస్థానంలో నేను కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టిన నుండి అనేక శ్రీ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు వారి సహకారంతో, అదేవిధంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మా కమిషనర్ గారు, రీజనల్ జాయింట్ కమిషనర్ గారు, ఉప కమిషనర్ గారి యొక్క సహకారంతో ఈ దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గోశాల కార్యక్రమం ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క దేవతార్చన ముందు గోవుని ప్రదక్షిణ చేసి గోపూజ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక గోశాల నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ గృహ సంకల్ప కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రదేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అన్నదానం నిర్వహించమని చెప్పని మా స్థానిక కమిషనర్ వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా సుమారుగా 300 మంది నుంచి 350 మందికి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. శాశ్వత అన్నదానం స్థానిక శాసనసభ్యులు యొక్క సహకారం తీసుకుని, మా దేవస్థానం ఒక అధికారుల సహకారం తీసుకుని కొత్తగా ఒక బిల్డింగ్ దాత సహకారంతో నిర్మాణం చేయడం జరుగుతుంది. వచ్చే శ్రావణ మాసం నుంచి నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు చేయించున్నాం. అదేవిధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు కూడా కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. స్వామి, 12 ఆదివారాలు 12 ప్రదక్షిణలతో భావనారాయణ స్వామి ఆలయం ఇప్పటికే భక్తులు ఎంతో ఈ ప్రదక్షిణలు చేస్తున్నారు. 12 ఆదివారాలు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికైతే పోటెత్తున్నారు. ఆదివారాలు విపరీతమైన రద్దీ ఉంటుంది ఈ ఆలయంలో. ఈ ఆలయంలో ఈ శ్రావణ మాసంలో స్వామివారికి, అమ్మవారికి ఏ ప్రధాన అర్చలు, అభిషేకాలు చేస్తారు? వాటి వివరాలేంటి? అష్టోత్తర శతంలోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవ మాత్రాధికం ఫలం అని ఈ క్షేత్ర మహత్యం అండి. 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా అధికమైన ఫలితం వస్తుంది ఈ సర్పవరంలో వేయించేసిన భావనారాయణ స్వామి క్షేత్రంలో ఉన్న 3 భావనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల. ఇటువంటి క్షేత్రంలో వ్యాస భగవానుడి చేత ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీ అమ్మవారు సన్నిధి ఉందన్నమాట. విశేషంగా ఈ సన్నిధి దగ్గర మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో పూజలు జరుగుతాయి. అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఒక తాళి, పసుపు బొట్టు, ఒక రూపు, అమ్మవారి పసుపు కుంకుమ,
అలాగే అమ్మవారి గాజులు, విశేషంగా అమ్మవారికి అలంకరించినవి, అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని ఒక ప్యాకెట్గా రూపొందించి ప్రతి భక్తులకి కూడా, కుంకుమ పూజ చేయించుకున్న ప్రతి స్త్రీకి కూడా ఇలా ప్రసాదం ఇవ్వడానికి సంకల్పించారు. ఇలా ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి ఇవ్వడానికి సంకల్పించి ముందు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మన ఆలయంలో 21వ తారీఖు నాడే మన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఇది అందరూ తెలుసుకుని అందరూ ఉదయం 7 గంటలకల్లా వస్తే ఆలయం చుట్టూ గోవుతో పాటు గోమాతలో సకల దేవతలు ఉంటాయి. అంటే సకల దేవతలు కూడా భావనారాయణ స్వామి ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారనమాట. వారితో పాటు మీ భక్తులు కూడా చేస్తే అందరి యొక్క మనోవాంఛలు సిద్ధించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తారు భావనారాయణ స్వామి అని క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది. ఇవన్నీ కూడా అందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకుని భావనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తెలియపరుస్తున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. అలాగే ఇక్కడ క్షేత్ర మహత్యం, అలాగే గోపూజ, అలాగే గృహ సంకల్పం కూడా ఎంతో విశిష్టంగా జరుగుతాయి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ ధర్మబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.